హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. మీ ఇంట్లో ఏదైనా టిఫిన్కి అయినప్పుడు లేదా 10 నిమిషాలలో ఇంట్లో వాళ్ళకి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఇన్స్టెంట్ పెసరట్టుని ట్రై చేయండి. 10 నిమిషాల్లో పెసరట్టు రెడీ అయిపోతుంది. ఇలా చేసిన పెసరట్టు షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. అలాగే ఈ పెసరట్టుకి కాంబినేషన్గా పల్లి కొబ్బరి చట్నీ ఎలా సింపుల్గా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. అలాగే ఇప్పుడు పెసరట్టు చేయడానికి ఒక గిన్నెని తీసుకొని దానిలోకి ఒక 3 గ్లాసుల పచ్చపెసలు వేసుకోవాలి. వీటిని ఇప్పుడు శుభ్రంగా ఒక 3 సార్లు కడిగి పెట్టుకోండి. ఇలా కడిగి పెట్టుకున్న పచ్చపెసలు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ పెసలన్నీ వేసేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలను తీసుకొని ఇలా తుంచి వేసుకోవాలి. చిన్న అల్లం ముక్కను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం పుదీనా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాల్టు, ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకోండి. ఇప్పుడు దీనిని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టండి. మిక్సీ పట్టేటప్పుడు ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా నీళ్లు పోసుకోండి. చూసారా, ఇలా ఉండాలి పిండి అనేది సాఫ్ట్గా, బరక అనేది ఎక్కడ లేకుండా. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన పిండిని అంతా ఒక గిన్నెలోకి వేసుకొని ఇంకొక గ్లాసు నీళ్లు పోసుకొని ఇలా మిక్సీ జార్లో ఆ నీళ్ళని ఇలా పిండిలో వేసుకోవాలి. నాకు మొత్తం ఈ గ్లాస్తో 4 గ్లాసులు నీళ్లు పట్టాయండి. ఇప్పుడు ఈ పిండి నీళ్లు బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. బీట్ చేసినట్టు పిండి ఫ్లఫీగా ఉంటుంది. కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేయండి. మీకు టైం లేకపోతే ఎమ్మటే వేసేసుకోవచ్చు. ఇప్పుడు చట్నీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేయించి పొట్టు ఒలిచి పెట్టుకున్న ఒక 3/4 కప్పు పల్లీలు వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. దీనిలోకి ఒక 7-8 వేయించిన పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే కొంచెం చింతపండు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. చూసారా, చట్నీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి వేసేసుకొని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఈ చట్నీ అంతా బాగా కలిపేసుకొని దీనికి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి వేడయ్యాక పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఇలా పోపు పెట్టుకోండి. అది చూపించలేదు నేను. ఇప్పుడు ఈ పోపు చట్నీ అంతా బాగా కలిసిపోయేటట్టు పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దోశ పైన వేయడానికి ఒక మీడియం సైజ్ క్యారెట్, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీరని సన్నగా ఇలా కట్ చేసుకొని మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత పిండి అనేది ఇలా ఉంటుంది. ఈ పిండినంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇంకొక 1/2 గ్లాసు నీళ్లు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. గెరిటికి గీస్తే ఇలా ఉండాలండి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని హై ఫ్లేమ్లో బాగా హీట్ చేయండి. పెనం హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం నీళ్లు ఇలా చిలకరించి పెనాన్నంతా ఒక టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేసుకోండి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి ఒక గెరిటెను పిండి తీసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి దోశలాగా. ఇలా చేసుకున్న తర్వాత క్యారెట్ మిక్చర్ని అంతా దీని మీద వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ పెనాన్ని అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి. దోశ ఈవెన్గా కాలుతుంది. దోశ కొంచెం ఇలా కాలిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని దోశ మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి అట్లకాడతో ఇలా ప్రెస్ చేసినట్టు అనండి. అంతేనండి. ఇప్పుడు నిదానంగా పెసరట్టుని ఒక సైడ్ నుంచి తీసేసుకోండి. అంతే, ఇన్స్టెంట్ పెసరట్టు రెడీ అయిపోతుంది. ఇలాగే దోశ వేసే ప్రతిసారి నీళ్లు చల్లుతూ పెనం మీద దోశ వేయండి. అంటుకోకుండా చాలా నీట్గా వస్తాయి. ఇలా నేను చేసినట్టు ఈ పెసరట్టు కొబ్బరి చట్నీని మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అలాగే నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.